మగాళ్ళకు రిజర్వ్ సీట్లట. ఒరే మగవాళ్ళకే రిజర్వ్ సీట్లు పెడతారట. ఇంతకుముందు ఏమో ఆడవాళ్ళకు మాత్రమే అని రాసి ఉండే, ఇప్పుడు మగవాళ్ళకు మాత్రమే అని రాసి ఉంటుందట. ఈ ఫ్రీ బస్ వల్ల ఏమైపోయిందంటే అంత ఆడవాళ్ళు ఎక్కుతున్నారు, ఈ టికెట్లు కొన్న మగవాళ్ళకి సీట్లు దొరుకుతలేవు. ఇగో ఇట్లా అయిపోయింది అలా పరిస్థితి. దీనికి పరిష్కారం ఏంటంటే బస్సుల సంఖ్యను పెంచాలా. బస్సుల సంఖ్యను పెంచడం వల్ల ప్రశాంతంగా జర్నీ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ 10 yearsగా ఒక్క బస్సు కూడా కొనలే కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటీవల మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పురుషులకు సీట్లు దొరక్క ఎంతో దూరం నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు బస్సుల్లో మహిళలకు రిజర్వ్ సీట్లు కేటాయించేవారు. అయితే పెరిగిన రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పురుషులకు రిజర్వ్ చేసిన సీట్లు కేటాయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం అట. నిజమేనా ఇది? బస్సుల్లో కనీసం నిలబడేందుకు స్థలం ఉండడం లేదని మగవారు ఆర్టీసీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం అట. ఈ మేరకు బస్సుల్లో ఉండే 55 సీట్లలో 20 సీట్లు రిజర్వ్ చేసే ఆలోచన చేస్తున్నారట. ఈ నిర్ణయం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని డిపోల నుంచి మేనేజర్ల అభిప్రాయాలను ఉన్నతాధికారులు సేకరించే పనిలో ఉన్నారు. పురుషులకు సీట్లు కేటాయిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, మహిళల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా అనే ప్రశ్నలు అధికారులకు ఎదురవుతున్నాయట. దీనికి కారణం లేకపోలేదు. దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, మహిళలకు తప్ప పురుషులకు రిజర్వ్ చేసిన దాఖలాలు లేవు. దీంతో అధికారుల నిర్ణయం పైన తర్జన భర్జన పడుతున్నారు. ఇది ప్రపంచ రికార్డ్ అయిపోతుంది అట్లా పెడితే. బేసిక్గా వాళ్ళు పాపం ఆ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు, ఉద్యోగం చేసే వాళ్ళంతా వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకొని వాళ్ళ రకరకాల సమస్యలతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం మహిళలకు ఎందుకు అంత గౌరవం ఇస్తున్నాం అని అంటే అందుకోసమే. ఇప్పుడు మనమే ఏదో సెటిలైట్ కావడమో ఇవన్నిటికీ సమస్య పరిష్కారం ఇది కాదు. పురుషులకు టికెట్ ఆడబెట్టడమో, సీట్లు రిజర్వ్ చేయడం ఇది కాదు సమస్యకు పరిష్కారం. కొత్త బస్సులు కొనడం అన్నది సమస్యకి పరిష్కారం. బస్సుల సంఖ్యను పెంచితే సీట్లు ఎందుకు సరిపోవు?